ఒకే దేశం ఒకే ఎన్నికలు బిల్లు ఏ రాజ్యాంగ సవరణ కింద వస్తుంది? 129వ. ఇటీవల జంషెడ్జీ టాటా అవార్డు ఎవరికి లభించింది? కిరణ్ మజుందార్ షా. ఇటీవల వెలువడనున్న ఎన్నో రామాయణాలు ఎన్నో పాఠాలు పుస్తక రచయిత ఎవరు? ఆనంద్ నీలకంఠన్. కొత్త సర్వే షిప్ ఐఎన్ఎస్ నిర్దీక్ష ఇటీవల భారత నౌకాదళంలోకి ఎక్కడ చేరింది? విశాఖపట్నం. ఇటీవల ప్రపంచంలో 3వ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ఎగుమతి దేశంగా ఎవరు నిలిచారు? భారతదేశం. ఇస్రో ఇటీవల ఏ క్రయోజనిక్ ఇంజిన్కు సంబంధించిన సముద్ర మట్టం వేడి పరీక్షను పూర్తి చేసింది? CE-20 క్రయోజనిక్ ఇంజన్. శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ 2024 ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడుతుంది? విశాఖపట్నం. GSI జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియో సైన్స్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించబడింది? గ్వాలియర్. ఏ నగరాలు భారతదేశ డేటా సెంటర్ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి? ముంబై, చెన్నై, ఢిల్లీ మరియు బెంగళూరు. ఇటీవల ఏ దేశం భారతీయులకు 2025 వరకు వీసారహిత ప్రయాణాన్ని అందించింది? రష్యా. ఇటీవల గ్లోబల్ యోగా హబ్గా మారడానికి భారతదేశపు మొట్టమొదటి యోగా విధానాన్ని ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? ఉత్తరాఖండ్. ఇటీవల గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్గా ఎవరు నియమితులయ్యారు? ప్రీతి లోబానా. ఉబర్ ఇటీవల మహిళల కోసం బైక్ ట్యాక్సీ సర్వీస్ మోటో ఉమెన్ ఎక్కడ ప్రారంభించింది? బెంగళూరు. ఆన్లైన్ భద్రతపై ఇటీవల మొదటి ప్రవర్తన నియమావళి అనగా కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎవరు అమలు చేశారు? బ్రిటన్. 34వ వ్యాస సమ్మాన్ కోసం ఇటీవల ఎవరి నవల ఎంపిక చేయబడింది? సూర్యబాల. ఇటీవల ఏ దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 105వ సభ్యదేశంగా చేరింది? మోల్డోవా. ట్రాన్స్ పసిఫిక్ వాణిజ్య ఒప్పందంలో ఇటీవల ఏ దేశం 12వ సభ్యదేశంగా చేరింది? బ్రిటన్. భారతదేశపు మొట్టమొదటి ఎయిర్ కార్గో హబ్ ఇటీవల ఎక్కడ నిర్మించబడుతుంది? నోయిడా. ఇండియన్ నేవీ ఇటీవల ఏ రాష్ట్రంలో సంపర్క్ 4.0 కార్యక్రమాన్ని ప్రారంభించింది? మహారాష్ట్ర. గుజరాత్లో మొదటి సెమీ కండక్టర్ అసెంబ్లీ మరియు టెస్టింగ్ ప్లాంట్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? సూరత్. 10వ అంతర్జాతీయ అటవీ ఉత్సవం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? భోపాల్.